హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ భాస్కర్. వెల్కమ్ టు ఫోటోషాప్. ఇప్పుడు మీరు చేయబోయే డిజైన్ ఇది. సో, ఈ డిజైన్ చేస్తూ మనం కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుందాము. సో, లెట్స్ డైవ్ ఇంటు ఫోటోషాప్. ఫోటోషాప్‌లో ఇది చేసి పెట్టాను. కాన్సెప్ట్ చెప్తూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లెట్స్ టేక్ ఎ న్యూ సైజ్ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ ఇది మాత్రం పక్కా తీసుకోండి, 300 పిక్సెల్స్. సో, నేను 300 పిక్సెల్స్ రిజల్యూషన్ తీసుకుంటున్నాను. మీరు తక్కువ తీసుకున్నా ఇట్స్ అప్ టు యూ. సో, 100 తీసుకున్నా ఓకే. బట్ ఐ వాంట్ వెరీ హై రిజల్యూషన్ ఇమేజ్. సో, నేను 300 తీసుకున్నాను. సో, ఇది విడ్త్, హైట్, రిజల్యూషన్ 300, ఆర్‌జీబీ ఉంది. ఫైన్. టైటిల్ వచ్చేసి క్లాస్ 2 అని పెడుతున్నాను. ఫైన్ నౌ. ఇలా వచ్చేసింది. సో, ఇప్పుడు నాకు బ్లాక్ కలర్ కావాలి. హ్మ్. ఇక్కడ ఇక్కడ చూడండి, ప్యానెల్స్ ఇక్కడ కింద అడ్జస్ట్‌మెంట్, ఇక్కడ లేయర్ అని ఉంటది. అడ్జస్ట్‌మెంట్ లేయర్‌లో క్లిక్ చేస్తే, అంటే ఈ ఐకాన్ పేరు అడ్జస్ట్‌మెంట్ లేయర్ ఐకాన్ అంటారు దాన్ని. ఇక్కడ క్లిక్ చేస్తే సాలిడ్ కలర్ అని వచ్చింది కదా! ఫస్ట్ వన్ క్లిక్ చేస్తే మొత్తం బ్లాక్ కలర్ కావాలి నాకు. ఎందుకో చెప్తాను. వై ఐయామ్ టేకింగ్ బ్లాక్ తర్వాత చెప్తాను ఫర్దర్‌గా. ఓకే చేస్తే బ్లాక్ కలర్ వచ్చేసింది. ఫైన్. నౌ బ్యాక్‌గ్రౌండ్ కావాలి. గ్రీన్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ నా డెస్క్‌టాప్ పైన ఉంది. ఐ విల్ షో యూ థాట్. ఫస్ట్ దాన్ని ఇంపోర్ట్ చేసుకుందాము. ఫైల్ ప్లస్ ఎంబెడ్. డెస్క్‌టాప్ పైన పెట్టాను. అందుకని ఐ విల్ గో టు డెస్క్‌టాప్. మీరు వేరే ఫోల్డర్‌లో ఉంటే యూ కెన్ గో దేర్. సో, ఇక్కడుంది ఇది. అక్కడ మీరు ఒక ఫైల్‌ని ఇంపోర్ట్ చేసుకునే ప్రాసెస్ ఇది. ఇంకో ప్రాసెస్, డైరెక్ట్ డెస్క్‌టాప్ పైకెళ్ళిపోండి. అలా ఫోటోషాప్‌ని మినిమైజ్ చేయండి. ఏం కాదు. ఆహ్, ఫోటో ఇక్కడ డెస్క్‌టాప్ అని ఉంది కాబట్టి డెస్క్‌టాప్ పైకొచ్చాను. మీరు వేరే ఫోల్డర్‌లో ఉంటే ఆ ఫోల్డర్‌లోకెళ్ళండి. యూ డ్రాగ్ ఇట్. ఇట్లా డ్రాగ్ చేసి మౌస్ క్లిక్ చేసి డ్రాగ్ చేసి ఫోటోషాప్ పైన డ్రాప్ ఇక్కడ తీసుకురండి ఐకాన్ దగ్గరికి. దీంట్లోకొచ్చి ఇలా డ్రాప్ చేయండి. అట్లా వచ్చేస్తది. ఓకే. సో, ఇక్కడ 2 వచ్చాయి. సో, ఆటోమేటిక్‌గా ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్ లాగా వచ్చేస్తుంది. నాకొకటి చాలు కాబట్టి మీకు ఇంకో ప్రాసెస్ చూపిద్దామని అలా చేశాను. హౌ టు డిలీట్ ఎ లేయర్. రైట్ క్లిక్ చేసి డిలీట్ లేయర్ పైన క్లిక్ చేయొచ్చు. లేదంటే దీన్ని ఇలా డ్రాగ్ చేసుకొని ఈ డిలీట్ బిన్ దగ్గర వదిలేస్తే బిన్‌లోకి వెళ్ళిపోతది అట్లా. సో, యూ డూ వాటెవర్ యూ ఫీల్ ఈజీ. నౌ క్లిక్ చేసుకున్నాక, నౌ యూ క్లిక్ ఎంటర్. మీరు ఫస్ట్ టైమ్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు యూ విల్ గెట్ ఎ కమిట్. యూ నీడ్ టు సేవ్ ద చేంజెస్. కమిట్ చేయాలి. టిక్ మార్క్ లాగా వస్తుంది. ఇంతకుముందు మీకు అది చూపించలేదు. టిక్ మార్క్ చూపిస్తున్నా. ఐ విల్ అగైన్ షో యూ. ఫైల్ ఇంపోర్ట్ అయ్యాక యూ సీ ద టిక్ మార్క్ హియర్. ఓకే. దీన్ని టిక్ చేసుకోవాలి. డోంట్ ఫర్గెట్ దట్. ఒకవేళ మీకు అది రాకపోయింటే, ఇఫ్ యూ కన్ఫ్యూజ్డ్, ప్రెస్ ఎంటర్. ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే. నౌ అగైన్ డిలీట్ చేయడం, ఇంతకుముందు డిలీట్ ఇట్లా చూపించాను కదా! డ్రాగ్ చేయడం, రైట్ క్లిక్ చేసి డిలీట్ లేయర్. ఐ వాంట్ షో యూ 2 ప్రాసెసెస్. బోత్ చూపించేస్తాను. నౌ దీన్ని బ్యాక్‌గ్రౌండ్ అంతా స్ప్రెడ్ చేద్దాం. ప్రెస్ ఈ ఆల్ట్‌ని ప్రెస్ చేసి కార్నర్ మౌస్ ప్లేస్ చేసి అక్కడ ప్లేస్ చేశాక క్లిక్ చేసి మెల్లగా ఇట్లా డ్రాగ్ చేయండి. వచ్చేస్తది. ఫైన్. ఇంత ఓకే. ఐయామ్ ఓకే విత్ దిస్. ఓకే. ఇప్పుడు నేను బ్లాక్ కలర్ ఎందుకు పెట్టానంటే, ఇది ఉంది కదా! దీన్ని రబ్ చేశాననుకో, నాకేమన్నా అక్కర్లేదు. ఇక్కడ కొంచెం గ్రీన్ నాకిక్కడ అక్కర్లేదనుకోండి, కింద బార్డర్ రబ్ చేస్తే దాని ఈ లేయర్ వెనక ఏముంది, బ్లాక్ కలర్ ఉంది కదా! అది కనపడుతది. దట్ విల్ అపియర్. ద లేయర్ బిహైండ్ దిస్ విల్ అపియర్. ఓకే. దీని వెనకున్న లేయర్ కనపడుతుంది కాబట్టి నేను బ్లాక్ తీసుకున్నాను. ఐ వాంట్ బ్లాక్. ఓకేనా? మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోతున్నాను దాని గురించే. నౌ ఇప్పుడు దీన్ని కొంచెం కాంట్రాస్ట్ పెంచాలి దీన్ని. కొంచెం బ్లాక్, కొంచెం డార్క్ చేద్దాం. ఎట్లా అంటే అడ్జస్ట్‌మెంట్ లేయర్ పైన మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ బ్రైట్‌నెస్ అండ్ కాంట్రాస్ట్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయండి. మెల్లగా కాంట్రాస్ట్ కొంచెం మొత్తం పెంచి పడదోబండి గట్టిగా. ఇంత మెల్లమెల్లగా ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ వస్తుంది. సారీ ఫర్ దాట్. బ్రైట్‌నెస్ వద్దు. ఓకే. ఫైన్ నౌ. ఇలా వచ్చేసింది కదా! అండ్ ఇప్పుడు ఈ క్లిక్ ఔట్ సైడ్ ఎక్కడైనా క్లిక్ చేయండి. అది పోయింది అక్కడ చూసారా? నౌ హ్మ్. దీన్ని కొంచెం బ్లర్ చేద్దాము. బ్యాక్‌గ్రౌండ్ కొంచెం బ్లర్ ఉంటే ఆ బొకే ఎఫెక్ట్, ఫోటోలో ఉన్న బొకే ఎఫెక్ట్ కొంచెం బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ అవుతే
సబ్జెక్ట్ పైన ఫోకసింగ్ వస్తుంది కదా! అట్లా దీన్ని కొంచెం బ్లర్ చేద్దాము. ఈ బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా బ్లర్ చేస్తారు? యూ గో టు ఫిల్టర్, ఇక్కడ బ్లర్, ఇక్కడ గాషియన్ బ్లర్ పైన క్లిక్ చేసి యాహ్! యూ క్లిక్ ఆన్ 6.8 7 తీసుకుందాం. ఓకే. 7 తీసుకున్నాం. తర్వాత నౌ ఆహ్, లేయర్ మాస్క్ అనే కాన్సెప్ట్ చెప్తాను. ఐయామ్ గోనా టెల్ యూ నౌ ద లేయర్ మాస్క్. లేయర్ మాస్క్ అంటే ఏంటంటే, లేయర్‌లో ఒక ఇమేజ్ ఉంటే, ఆ ఇమేజ్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా! సెలెక్ట్ చేసుకున్నంక ఇది లేయర్ మాస్క్ అనేది. ఇది లేయర్ మాస్క్ ఐకాన్. ఒక లేయర్‌లో ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకున్నంక, లేయర్ మాస్క్ క్లిక్ చేస్తే సెలెక్ట్ చేసుకున్న పోర్షనే కనపడుతుంది. మిగతాదంతా డిసపియర్ అవుతుంది. సో, ఒక లేయర్‌లో సెలక్షనే కనపడుతుంది. మిగతాదంతా మాస్క్ అయిపోతుంది. సో, దట్స్ ఎ లేయర్ మాస్క్ యాక్చువల్లీ. ఓకే. ఇది మీకు నేను ప్రాక్టికల్‌గా చూపిస్తే అర్థమవుతుంది. ఫైన్. నౌ లెట్స్ గో టు ఫైల్. నేను ఆ పర్సన్‌ని మై ఫ్రెండ్ యాక్చువల్లీ దిస్ వన్ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకే. కొంచెం ఆల్ట్ క్లిక్ చేసుకొని డ్రాగ్ చేస్తాను పెద్దగా ఫర్ నౌ క్లారిటీ. స్పేస్ పైన క్లిక్ చేస్తే మీకు హ్యాండ్ థింబల్ వస్తుంది. స్పేస్ వదిలేస్తే రిలీజ్ చేస్తే యారో మళ్ళీ అగైన్ మూవ్ టూల్ వస్తుంది. సో, స్పేస్ పైన క్లిక్ చేసి కొంచెం దీన్ని ఇట్లా జరుపుకోండి. ఇట్లా మీకు జరపడానికి ఈజీ అవుతుంది. సో, యూ క్లిక్ ఆన్ దిస్ ఫోటో. ఇట్లా మూవ్ టూల్‌తో కొంచెం ఇట్లా సైడ్‌కి జరపండి. కింద షూ. ఫైన్. నౌ ఈ బ్యాక్‌గ్రౌండ్ అంతా ఎట్లా డిసపియర్ చేయాలి? పర్సన్‌ని సెలెక్ట్ చేసుకొని లేయర్ మాస్క్ కొడతాను. సెలెక్ట్ అయిన పర్సన్ పిక్సెల్స్ కనపడతాయి. మిగతావంతా డిసపియర్ అయిపోతాయి. మాస్క్ అయిపోతాయి. డిసపియర్ ఇన్ ద సెన్స్ ఇట్స్ ఎ మాస్క్. ఈ లేయర్‌ని ఈ లేయర్‌లో ఈ లేయర్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ అంతా మాస్క్ చేస్తుంది కాబట్టి ఇట్స్ కాల్డ్ లేయర్ మాస్క్. నౌ ఐ విల్ షో యూ ఇన్ ఎ ప్రాక్టికల్ వే. ఈ పర్సన్ లేయర్‌ని క్లిక్ చేసుకోవాలి మర్చిపోవద్దు. ఓకే. ఈ పర్సన్ లేయర్‌ని ఈ బ్రైట్‌నెస్ నాకు దీని పైన కావాలి ఈ లేయరు. ఇంతకుముందు ఏమైందంటే నేను ఈ ఎగ్జాక్ట్‌గా ఈ గ్రీన్ బ్యాక్‌గ్రౌండ్ లేయర్ పైన ఈ పర్సన్ ఇమేజ్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాను కాబట్టి అది దీని కింద వచ్చింది. అప్పుడు ఈ బ్రైట్‌నెస్ అండ్ కాంట్రాస్ట్ దీనికి కూడా అప్లై అయినాయి. అందుకని అట్లా కనపడుతుంది చూసారా? నాకు అట్లా వద్దు. ఇట్స్ మై మిస్టేక్. మనం పైన ఇంపోర్ట్ చేసుకుందాం. పైకి దీన్ని ఈ లేయర్‌ని పైకి కావాలంటే ఇట్లా మౌస్ క్లిక్ చేసి ఇలా పైకి పెట్టేస్తే ఎళ్తది. ఓకే. ఈ ప్రాక్టీస్ వచ్చేస్తది కొన్నిసార్లు. ఓకే. నౌ ఇట్లా బ్లూ లైన్ వచ్చినప్పుడు వదిలేయండి ఎళ్ళిపోతది. ఫైన్. పైకొచ్చేసింది ఇప్పుడు. నౌ ఆహ్, ఇప్పుడేంటంటే ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్ తీసుకున్నాను. పర్సన్ లేయర్ సెలెక్ట్ అయింది. యూ క్లిక్ ఇట్. చూడండి ఆటోమేటిక్‌గా ఆబ్జెక్ట్ సెలెక్షన్ అయింది. ఇక్కడ ఈ పర్కషన్ ఈ ఇన్‌స్ట్రుమెంట్ సెలెక్ట్ అవ్వలేదు. దాన్ని పర్కషన్స్ అంటారు. ద ఇన్‌స్ట్రుమెంట్స్ విచ్ ఆర్ ప్లేడ్ బై హ్యాండ్ దే ఆర్ కాల్డ్ పర్కషన్స్. సో, షిఫ్ట్ పట్టుకొని అట్లనే అదే టూల్ ఆబ్జెక్ట్ సెలక్షన్ టూలే ఉండాలి. షిఫ్ట్ పట్టుకొని యూ క్లిక్ ఆన్ దిస్. సెలెక్ట్ అవుతది. అగైన్ ఇక్కడ షూ సెలెక్ట్ అవ్వలేదు కదా! మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని ఇంకా సెలక్షన్ యాడ్ చేస్తున్నాం మనం. ఓకే. ప్రాపర్‌గా సెలెక్ట్ ఇప్పుడు ఈ సెలెక్ట్ అయిన పిక్సెల్స్ ఇట్లా సెలెక్ట్ అయింది కదా! నౌ యూ గో బ్యాక్ టు మూవ్ టూల్. ఇప్పుడు నేను లేయర్ మాస్క్ కొడితే ఏమవుతదంటే సెలెక్ట్ అయిన పిక్సెల్సే కనపడతాయి. సెలెక్ట్ కానిది మాస్క్ అయిపోతుంది. ఓకే. సీ హియర్ ఇక్కడ లేయర్ మాస్క్ కొడతాను. సీ యూ గాట్ ఇట్ రైట్. సెలెక్ట్ అయిందే కనపడింది. సెలెక్ట్ కానిది డిసపియర్ అయింది. ఇక్కడ ఐకాన్‌లో చూస్తే సెలక్షన్ అంతా వైట్ కలర్‌లో ఉంది. డిసపియర్ అయిందంతా బ్లాక్ కలర్‌లో ఉంది. మాస్క్ అయిందంతా బ్లాక్ కలర్‌లో ఉంది. ఆల్ గుడ్ నౌ. ఇప్పుడు ఇక్కడ ఈ ఇన్‌స్ట్రుమెంట్‌లో ఆ స్కిన్ పోయింది గదా! అది మీకు మళ్ళీ రీస్టోర్ అవ్వాలంటే మీరిక్కడ చూసారు గదా! ఆల్రెడీ సెలక్షన్ అంతా ఏ కలర్‌లో ఉంది? వైట్ కలర్‌లో ఉంది. కనపడేదంతా వైట్ కలర్‌లో ఉంది. మాస్క్ అయిందంతా బ్లాక్ కలర్‌లో ఉంది.
సో, ఇప్పుడు సింపుల్ టూల్. మీకది కనపడాలంటే వైట్ కలర్ బ్రష్ తీసుకొని వైట్ కలర్ ఫోర్‌గ్రౌండ్ లాగా పెట్టుకొని ఆల్రెడీ ఫోర్‌గ్రౌండ్ వైటే ఉంది. ఒకవేళ బ్లాక్ ఉంటే ఎక్స్ కొట్టండి. ఆర్ ఇక్కడ వైట్ సెలెక్ట్ చేసుకొని ఫైన్. ఆహ్, ఓకే. ఇంతకుముందు ఎక్స్ కొట్టమని చెప్పాను గదా! కొన్నిసార్లు మీకు ఫోర్‌గ్రౌండ్ కలర్ ఇక్కడ బ్లాక్ ఉంటుంది. సీ హియర్. మీరు ఎక్స్ కొడితే ఆటోమేటిక్‌గా ఫోర్‌గ్రౌండ్ వైట్ వచ్చేస్తుంది. బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని కొంచెం కంట్రోల్ ప్లస్ కొడితే జూమ్ అవుతది ఇది. మూవ్ చేసుకొని సింపుల్‌గా ఇట్లా క్లిక్ చేయండి. సింపుల్‌గా ఇట్లా బ్రష్ చేయండి. వైట్ కలర్ బ్రష్ చేస్తున్నాం కాబట్టి రీస్టోర్ అవుతుంది. ఓకే. ఇట్స్ రీస్టోరింగ్. ఓకే. ఫైన్. చూసారా? ఇట్ గాట్ రీస్టోర్డ్. ఇంకొంచెం పెద్దగా జూమ్ చేద్దాం. మనకి ఇక్కడ ఈ వైట్ ఇక్కడ ఇది వైట్ వద్దు. బ్లాక్ అంటే ఇది డిసపియర్ అవ్వాలి. మరి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ కొడితే ఫోర్‌గ్రౌండ్ బ్లాక్ వచ్చేస్తుంది. సేమ్ బ్రష్ ఇప్పుడు బ్రష్ టూల్‌లో ఉన్నాం. ఫోర్‌గ్రౌండ్ బ్లాక్ ఉంది. బ్రష్ సైజ్ తగ్గించుకుందాం. ఇక్కడ తీసేసి మెల్లగా పోతుందా లేదా? ఇప్పుడు బ్రష్ టూల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఐయామ్ ఎక్స్‌ప్లెయినింగ్ యూ ద బ్రష్ అండ్ లేయర్ మాస్క్ 2 ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. మళ్ళీ స్పేస్ పట్టుకొని పైకి జరుపుకోండి. ఇది స్టీరియో టైప్ లాగా ఇట్లా ఉండొచ్చు. అంటే ప్రోస్ ఎవరు ఇట్లా చేయరు. బట్ మీకు టూల్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ఇలా చెప్తున్నాను. ఓకే. చాలామంది వేరే టూల్స్ రిమూవ్ బీజీ అని బ్యాక్‌గ్రౌండ్ రిమూవింగ్ టూల్స్ వాడతారు. ఫైన్. ఓకే. ఆహ్, సో, అలా అన్నమాట. సో, కంట్రోల్ జెడ్ కొట్టేస్తున్నాను. అదంతా బాలేదు. హ్మ్. మనకు అసల వైట్ కూడా రావద్దంటే హ్మ్. బ్రష్ సైజ్ తక్కువ చేసుకొని ఇప్పుడు ఓకే. ఫైన్ రైట్? నౌ యూ సీ పెద్దగా కనపడదు. సో, నాకు ఈ లెగ్స్ కూడా వద్దు. ఐ డోంట్ వాంట్ హిస్ లెగ్స్. రీస్ట్ టు బి ఫ్రాంక్ ఇక్కడ హ్మ్, ఇక్కడ చూడండి. హ్మ్, ఇక్కడ కట్ అయింది కదా! దీన్ని రీస్టోర్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ లేయర్ మాస్క్ పైన క్లిక్ చేయాలి. మీరు ఎప్పుడైనా ఇమేజ్ పైన క్లిక్ చేసి పెయింట్ చేయకూడదు. ఐ ఫర్గాట్ టు టెల్ థాట్. లేయర్ మాస్క్ పైన క్లిక్ చేయాలి. రీస్టోర్‌కి వైట్ కలర్ కాబట్టి బ్రష్ తీసుకొని ఫోర్‌గ్రౌండ్ వైట్ పెట్టుకొని మెల్లగా ఇట్లా పెయింట్ చేసుకుంటుంటే మెల్లగా రీస్టోర్ అవుతుంటది. ఓకే. హ్మ్. మీకు ఇంకా వేరే ఏరియాలో అన్‌వాంటెడ్ డిసపియర్ చేయాలి. బ్లాక్ పెట్టుకోవాలి. ఎక్స్ కీబోర్డ్ పైన ఎక్స్ ప్రెస్ చేస్తే ఫోర్‌గ్రౌండ్ ఆటోమేటిక్‌గా బ్లాక్ వచ్చేస్తుంది. ఇలా రబ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగ్జాంపుల్ మీకు చూపించాను. ఇది రబ్ చేయమని కాదు. అట్లా ఉపయోగపడుతుందని. కంట్రోల్ జెడ్ కొట్టొచ్చి వచ్చేస్తుంది. ఫైన్ నౌ దీన్ని జూమ్ అవుట్ చేస్తున్నాను. ఫైన్ రైట్? మాస్క్ టూల్ మీకు మాక్సిమం అర్థమై ఉంటది. లేయర్ మాస్క్ టూల్. ఓకే. కొంతసేపు వరకు ఈ పర్సన్ హైడ్ చేద్దాం. ఓకే. మీకు అర్థమైంది గదా! యూ 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 కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ ఇట్. మీకు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు యూ విల్ బి పర్ఫెక్ట్ విత్ దిస్ లేయర్. ఓకే. ఇది చాలా చాలా చోట్ల వాడతాం లేయర్ మాస్క్ అనేది. కొంతసేపు వరకు దీన్ని హైడ్ చేద్దాం. యూ గాట్ ఇట్ రైట్. దీన్ని హైడ్ చేద్దాము. లాక్ కూడా చేద్దాం. ఫర్ నౌ. ఇప్పుడు టెక్స్ట్ చేద్దాం మనం. టెక్స్ట్ అని రాద్దాం. ఇక్కడ టెక్స్ట్‌లో ఏముంది? ఆర్ అండ్ బి అది యాక్చువల్లీ. లెట్స్ డూ థాట్. టెక్స్ట్ ఎలా రాయాలంటే టెక్స్ట్ టూల్ పైన క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయాలి. ఇలా లేయర్ వచ్చింది. టెక్స్ట్ లేయర్ వచ్చింది ఇక్కడ చూడండి. ఆర్ అండ్ బి క్యాప్స్ లాక్ ఆన్ చేసుకొని ఆర్ అండ్ బి మోన్సరాట్. దట్స్ గుడ్. ఇప్పుడు ఆమ్, ఇక్కడ టిక్ ఆర్ చేయండి ఆర్ ఎంటర్ కొట్టండి. టిక్ మార్కే చేయండి. ఎంటర్ వర్క్ అవ్వలేదు. ఫైన్. మూవ్ టూల్ తీసుకొని మళ్ళీ ఇలా చేయండి. మూవ్ టూల్ బాలయ్య టూల్ తొడగొట్టి జరుపుతాం. దట్ వన్ ప్రీవియస్ ట్యూటోరియల్‌లో చూపించాను అది. నౌ
దీన్ని కొంచెం ఆల్ట్ ప్రెస్ చేసి దీన్ని సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఐ వాంట్ ఇట్ టు బిగ్. ఓకే, దిస్ ఇస్ గుడ్. నాకు దీని కలర్ వైట్ కావాలి. సో టెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్లోకి వచ్చి వైట్ పెట్టాను. సో దీన్ని మిడిల్లో ప్లేస్ చేస్తున్నాను. నా ఇదే దాన్ని ఇంకొక డూప్లికేట్ చేయాలనుకుంటున్నాను నేను. మీరు అట్లా డూప్లికేట్ చేయడానికి యూ హ్యావ్ టూ ఆప్షన్స్. రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ అని క్లిక్ చేయండి. లేయర్ ఆర్ఎన్బి అని ఇట్లా కాపీ అని వస్తుంది. దిస్ ఇస్ ద లేయర్ నేమ్. ఓకే క్లిక్ చేయండి. డూప్లికేట్ అయిపోయింది. దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకోవడమే మీరు. ఓకే, ఇదొక ఆప్షన్. నౌ లెట్స్ అన్హైడ్ దిస్. దీన్ని ఇంకో ఏంటంటే ఆల్ట్ క్లిక్ చేసి ఈ కీబోర్డ్ పైన ఆల్ట్ ప్రెస్ చేసి పెట్టుకొని ఈ లేయర్ని ఇట్లా క్లిక్ చేసి పైకి డ్రాగ్ చేయండి. ఓకే, వదిలేండి. ఆర్ఎన్బి2 కాపీ వచ్చిందా? ఇది ఇంతకుముందు లేయర్ లేదు. సో ఇప్పుడు అక్కడ డూప్లికేట్ అయింది. దాని ప్రూఫ్ ఏంటి? మీ మౌస్ని దానిపైన క్లిక్ చేసి ఇట్లా మూవ్ చేయండి. ఓకే, అలా అనమాట. సో నౌ ఐ అగైన్ టెల్ యూ దాట్ డిలీట్ చేస్తున్నాను. ఆల్ట్ పట్టుకొని దీనిపైన క్లిక్ చేసి ఇట్లా అన్నేసిన వచ్చేస్తుంది. ఓకే, ఫైన్. నౌ ఇక్కడ ఆల్ట్ పట్టుకొని లేయర్ పైన క్లిక్ చేసి ముందు కన్నా వచ్చేస్తుంది. ఓకే, ఓకే, ఆల్ట్ పట్టుకొని లేయర్ పైన ఇట్లా అన్నా వస్తుంది, ఇట్లా పైకన్నా వస్తుంది. ఓకే, నో అన్ని కాపీస్ అయినాయి కదా. ఐ జస్ట్ వాంట్ షో యూ దాట్. డిలీట్ చేస్తున్నాను. ఐ డోంట్ వాంట్ దెమ్. నో నో నో, యా, డిలీట్. కాపీస్ అన్ని డిలీట్ చేస్తున్నాను. జస్ట్ 2 కాపీస్ చాలు నాకు. నో సో ఓకే, ఇప్పుడు బ్రష్ తీసుకోండి. కలర్ ఫస్ట్ కొత్త లేయర్ తీసుకోండి. డోంట్ ఫర్గెట్ టు దాట్. కొత్త లేయర్ తీసుకున్నాక ఇలా వచ్చేస్తున్న లేయర్ 1 అని బ్రష్ తీసుకొని బ్రష్లో కలర్ గ్రీన్ ఇట్లా సెలెక్ట్ చేయండి. అంటే ఇక్కడ ఫోర్గ్రౌండ్ పైన ఇట్లా కలర్ ఇటు పెట్టినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇక్కడ లేయర్ పైన వచ్చేస్తుంది కలర్ సెలెక్టర్. కలర్ పిక్కర్ అనుకోండి. దీన్ని ఇట్లా క్లిక్ చేయండి. ఓకే చేయండి. క్యాప్స్ లాక్ మీరు బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీ క్యాప్స్ లాక్ ఆన్ ఉంటే మీకు అట్లా సింబల్ వస్తుంది ప్లస్ లాగా. క్యాప్స్ లాక్ ఆఫ్ చేసుకొని బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. ఎక్కడ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడం మళ్ళీ యూ కెన్ గో హియర్. ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఈ కీబోర్డ్ పైన స్క్వేర్ బ్రాకెట్ లాగా రైట్ బ్రాకెట్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. సో కొత్త లేయర్లో ఉన్నాము. బ్రష్ తీసుకున్నాము. గ్రీన్ కలర్ తీసుకున్నాము. ఇప్పుడు పెయింట్ చేయండి. బ్రష్ చేయండి. 1 2 3 చాలు. 3 టైమ్స్ చాలు. ఇప్పుడు ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఈ గ్రీన్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని యూ బ్లెండ్ ఇట్. లీనియర్ డాజ్. ఎగ్జాక్ట్లీ అక్కడికి వచ్చామా? లీనియర్ డాజ్ చేయండి. చూసారా కొంచెం గ్లో ఎఫెక్ట్ లాగా వచ్చింది. దట్స్ ఫైన్. నౌ దానికోసమే ఆ గ్లో ఎఫెక్ట్ చేయడానికి కోసమే ఇలా చేసాం మనము. ఇప్పుడు మెల్లగా పర్సన్ని అన్హైడ్ చేద్దాం. ఇంతకుముందు మనం పెట్టాం కదా, పర్సన్ని అన్హైడ్ చేద్దాం. ఇక్కడ ఉన్నాడు. మనని అన్లాక్ చేసేసి లాక్ చేయడం ఎట్లా అంటే ఒక లేయర్ని లాక్ చేయడం ఎలా అంటే ఒక లేయర్ పైన క్లిక్ చేసి లాక్ సింబల్ పైన కొడితే అది ఇంకా సెలెక్ట్ అవ్వదు. ఆపరేషన్స్ ఏం అవ్వవు. సో ఇట్ విల్ లాక్. ఇప్పుడు ఈ పర్సన్ లేయర్ని అందరికన్నా పైన అన్నిటికన్నా పైన ప్లేస్ చేయాలి, టాప్ మోస్ట్. ఓకే, నౌ ఇంకొంచెం ఇంక్రీజ్ చేద్దాం సైజు. ఓకే, కంట్రోల్ ప్రెస్ చేసి యా అండ్ దగ్గర ఫేస్ ఉండాలి. ఓకే, నౌ ఓకే, గుడ్.
వీఆర్ ఆల్మోస్ట్ ఫైన్ హియర్. కొంచెం ఏం చేస్తారంటే ఈ ఆర్ అండ్ బిని కంట్రోల్ క్లిక్ చేయండి. కంట్రోల్ క్లిక్ చేసి ఆర్ అండ్ బి ఈ 2 లేయర్‌ని క్లిక్ చేయండి. 2 అప్పుడు సెలెక్ట్ అయినాయి కదా! అప్ యారోతో ఇట్లా కొంచెం పైకనండి. కొంచెం పైకి జరుపుదాం. మళ్ళీ కంట్రోల్ 2 లేయర్లు సెలెక్ట్ చేసుకొని అప్ యారో కొంచెం పైకి ఫైన్. ఓకే. క్లిక్ చేయండి. ఇప్పుడు పర్సన్ లేయర్ పైన క్లిక్ చేసి మనోడిని కొంచెం ఇట్లా పైకి పెట్టండి. మళ్ళీ ఇంకోసారి ఆర్ అండ్ బిని సెలెక్ట్ చేద్దాం. సో ఐ విల్ టెల్ యూ అనదర్ ట్రిక్. ఓకే. ఈ ఆర్ అండ్ బిని 2 సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జీ క్లిక్ చేయండి. ఓకే. ఆల్రెడీ ఇప్పుడు సెలెక్షన్లు ఉన్నాయి కదా! ఐ విల్ షో యూ దట్ అగైన్. ఆర్ అండ్ బి 2ని కాపీ చేసుకొని కంట్రోల్ క్లిక్ చేసి ఆర్ అండ్ బి లేయర్ని కూడా సెలెక్ట్ చేసుకొని 2 లేయర్స్ సెలెక్ట్ అయినాక గ్రూప్ చేయాలి. వాటి రెండింటిని ఒక ఫోల్డర్లో పెట్టినట్టుగా వచ్చేస్తుంది. సో కంట్రోల్ జీ అని క్లిక్ చేయండి. గ్రూప్ 1 అని వచ్చేసిందా? దీనిపైన డబల్ క్లిక్ చేసి మెయిన్ టెక్స్ట్ అని పెట్టుకుందాం పేరు. మీ ఇష్టం. యూ కెన్ కీప్ మెయిన్ టెక్స్ట్. నేను ఆర్ అండ్ బి అని పెడతాను. ఓకే. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఓపెన్ చేస్తే ఆర్ అండ్ బి అని 2 వచ్చాయి. సో గ్రూపింగ్ ఇట్లా గ్రూప్ చేసి పెట్టుకుంటే క్లీన్గా ఉంటుంది మనకి లేయర్. ఇప్పుడు దీన్ని లైట్ అని పెట్టుకుంటే కూడా బాగుంటుంది. సో ఇట్లా కొంచెం కనపడడానికి బాగుంటుందని అట్లా. ఓకే. ఈ లెగ్స్ వద్దు నాకు. ఓకే. ఐ డోంట్ వాంట్ హిస్ లెగ్స్. కట్ చేద్దాం. కాళ్ళు విరగొడదాం అంటారు కదా! కైండ్ ఆఫ్. ఈస్ మై ఫ్రెండ్. ఓకే. ఏమనుకోడు. ఈ thumbnail ఈ థంబ్‌నెయిల్ పైన అసలు ఇక్కడ ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కలర్ ఉంది కదా! బ్లాక్ అండ్ వైట్ లేయర్ మాస్క్ పైన సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఇప్పుడు కాళ్ళు విరగొడదాం. కాళ్ళు విరగొడదాం మనోడివి. నాకు ఈ కాళ్ళు అక్కర్లేదు. మనోడి కాళ్ళు విరగొడదాం. కాళ్ళు రబ్ చేసి పడేద్దాం. ఇట్లా ఇప్పుడు వైట్ కలర్ మొత్తం అపియర్ అవుతుంది కదా! డిసపియర్ మాస్క్ చేయడానికి బ్లాక్ కలర్ కదా! బ్లాక్ కలర్ ఏం డిసపియర్ అవ్వట్లేదు కదా! బ్రష్ తీసుకొని బ్లాక్ కలర్ పెట్టుకొని ఫోర్‌గ్రౌండ్‌లో బ్లాక్ పెట్టుకొని బ్లాక్ ఉంది ఆల్రెడీ. కూల్‌గా రబ్ చేద్దాం. బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేసుకొని మెల్లగా ఇలా ఇలా రబ్ బ్లాక్ ఇట్లా పెయింట్ చేసిన కొద్దీ వెళ్ళిపోతుంది చూసినారా? యూ గాట్ ఇట్ రైట్. సో అలా. ఒకవేళ మీకు మళ్ళీ రీస్టోర్ అవ్వాలంటే ఈ ప్రెస్ ఎక్స్ ఆన్ కీబోర్డ్ ఫోర్‌గ్రౌండ్ వైట్ వచ్చేస్తది. బ్రష్ టూలే ఉంటది కాబట్టి ఆ! మెల్లగా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఓకే. నాకొద్దు కాబట్టి కైండ్ ఆఫ్ అట్లా పెట్టేసినాను. ఇప్పుడు మాక్సిమం మీరు చేసి పడేసిర్రు. మాక్సిమం అయిపోయింది మెయిన్ ఇప్పుడు. ఇంకొక లేయర్ పెట్టేస్తే అయిపోతది. 2 లేయర్స్ ఒక టెక్స్ట్ లేయర్, ఇంకొక క్లాత్ లేయర్. ప్లేస్ ఎంబెడెడ్ క్లాత్ లేయర్‌ని ప్లేస్ చేస్తున్నాను. ఈ గోల్డెన్ ఫ్లయింగ్ సిల్క్ అని ఉందా? ఇది దీన్ని ఇట్లా ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ సేమ్ ఆహ్, లేయర్ మాస్క్ వాడదాము. ఓకే. దీనిపైన సెలెక్ట్ చేసి ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేశాను. నీట్‌గా మొత్తం సెలెక్ట్ అయిపోయింది కదా! ఇప్పుడు సెలెక్ట్ అయినదే కనపడాలి. మిగతాది బిహైండ్ ఉన్నదంతా మాస్క్ అయిపోవాలి కనపడొద్దంటే లేయర్ మాస్క్ పైన క్లిక్ చేయాలి. చూడండి క్లిక్ చేస్తున్నాను. బ్యాక్‌గ్రౌండ్ పోయింది. అక్కడ లేయర్ మాస్క్ లాగా వచ్చేసింది. ఆ వైట్ కలర్ ఉన్న ఏరియా అంటే కనపడుతున్న ఏరియా అని అర్థం. బ్లాక్ కలర్ అంటే కనపడింది అని అర్థం. ఓకే. అదనమాట. సో ఇప్పుడు ఇది లేయర్ మాస్క్ అంటారు. మీకు అట్లా అయినంక సరిగ్గా మాస్క్ అవ్వకపోతే మీకు ఇంకేమన్నా కనపడాలి, ఇంకా వేరే ఏమన్నా కావాలి, ఏమైనా రీస్టోర్ చేసుకోవాలంటే చెప్పాను కదా! బ్రష్ టూల్ తీసుకొని వైట్ కలర్ ఫోర్‌గ్రౌండ్ పెట్టుకొని పెయింట్ చేసుకోవాలి. రీస్టోర్ అవుతుంటది. ఆహ్, సరిగ్గా మాస్క్ అవ్వలేదు. కొన్నిటిని హైడ్ చేయాలి, డిసపియర్ చేయాలి, రబ్ చేయాలి అన్నప్పుడు సేమ్ బ్రష్ టూల్ ఫోర్‌గ్రౌండ్ బ్లాక్ పెట్టుకొని మెల్లగా రబ్ చేయాలి. ఓకే. అట్లా డిసపియర్ అవుతాయి. మీకు ఇంతకుముందు అవి చూపించాను. దీన్ని ఆల్ట్ పట్టుకొని ఈ లేయర్ ఇట్లా ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్స్ కంట్రోల్ టీ కొడితే ఇట్లా వస్తాయి ఈ డబ్బాలు ఈ సెలెక్షన్స్. ఓకే. ఆల్ట్ ప్రెస్ చేసి కార్నర్ కార్నర్
ఇక్కడ మౌస్ పెట్టి ఇట్లా ప్లేస్ చేసి దీన్ని అలా జరుపుకోవాలి. ఇంకొంచెం పెద్దగా చేద్దాము. మ్మ్. ఆ, ఇలా చేద్దాం. ఇక్కడ ఎలా ఉంది? హౌ ఇస్ ఇట్ హియర్? ఓకే. మొత్తం అసలు ఓకే. ఇక్కడ ఎలా ఉందంటే అట్లా ఉంది. మ్మ్. సో మనోడు కాళ్ళు కనపడట్లేవు కదా అక్కడ వరకు. మ్మ్. ఇక్కడ దాకా పెడదాము. ఇక్కడ ఎలా ఉంది? ఎలా పెట్టాను? ఓ షూట్, మన ఫోటో తగ్గించాను. ఇమేజ్ తీసుకొని పర్సన్ని ఆల్ట్ పట్టుకుని మళ్ళీ కొంచెం మనోడు కొంచెం తగ్గించుకుందాం. ఇలా టిక్ చేయండి. పెద్దగా చేద్దాం. ఇలా ఓకే. ఇలా ఇప్పుడు సి కలర్ కాంబినేషన్ వైట్ గ్రీన్ ఓకే. గోల్డ్ బాలేదు కదా, గ్రీన్ కూడా గ్రీన్ చేసి పాడేద్దాం. ఇలా ఇస్ ఇఫ్ ఈజీ ఓకే. ఎలా అంటే దీనిపైన కొత్త లేయర్ తీసుకోవాలి. ఈ లేయర్ పైన కొత్త లేయర్. కొత్త లేయర్ ఎలా తీసుకుంటారు? యూ క్లిక్ ఆన్ న్యూ లేయర్ తీసుకున్నాము. ఆ, అయితే నార్మల్ లేయర్ తీసుకోవద్దు. గ్రీన్ లేయర్, గ్రీన్ కలర్ కావాలి. ఎలా అంటే బ్రష్ తీసుకొని ఈ లేయర్లో మనం గ్రీన్ కూడా పెయింట్ చేసుకోవచ్చు మొత్తం ఇట్లా. ఓకే. అలా చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇట్స్ నాట్ ప్రాపర్ వే, ప్రొఫెషనల్ వే కాదు అది. సో దీన్ని హైడ్ చేస్తున్నాను. ఓకే. అడ్జస్ట్మెంట్ లేయర్లోకి వచ్చి సాలిడ్ కలర్ తీసుకొని ఆఫ్ కోర్స్ ఇట్లా గ్రీన్ తీసుకోవాలి. అదే కదరా వచ్చిందంటే అఫ్ కోర్స్ అదే, కానీ ప్రొఫెషనలిజం మెయింటైన్ చేద్దాం మనం. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ ఓన్లీ ఈ లేయర్కే అప్లై అవ్వాలి. ఈ గోల్డ్ కలర్కే గ్రీన్ అవ్వాలి, మిగతా దానికి అవ్వకూడదు. అంటే ఏం చేయాలంటే కొంతసేపు వరకు ఇది డిలీట్ చేద్దాము, చూపిస్తాను. ఈ లేయర్ ఈ లేయర్ మధ్యలో ఆల్ట్ ప్రెస్ చేసి పెట్టుకోండి. అప్పుడు క్లిప్పింగ్ మాస్క్ అంటారు. క్లిప్పింగ్ మాస్క్ అంటే ఆ కలర్ ఇమ్మీడియట్ డౌన్ ఉన్న లేయర్కి మాత్రమే అప్లై అవుతుంది. ఇమ్మీడియట్ డౌన్ ఏముంది? గోల్డెన్ సిల్క్ ఉంది కదా, ఆల్ట్ పట్టుకొని అట్లా ఐకాన్ వచ్చినాక ప్రెస్ చేశాను. ఒక ఇమ్మీడియట్ డౌన్ దీనికి ఉంది కాబట్టి దీనికి వచ్చింది. మీకు అలా తెలియకపోతే రైట్ క్లిక్ చేసుకొని ఆ, ఇదే కాదు, ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని క్లిప్పింగ్ మాస్క్, ఇక్కడ రిలీజ్ క్లిప్పింగ్ మాస్క్ అని వచ్చింది కదా. ఇప్పుడు మన క్లిప్పింగ్ మాస్క్లో ఉంది కాబట్టి చూపిస్తాను. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని కొడితే అట్లా వచ్చేస్తుంది, క్లిప్ అయిపోతుంది. ఈ కలర్ అంతా ఓన్లీ దాని ఇమీడియట్ డౌన్ ఉన్న లేయర్కి క్లిప్ అయిపోతుంది, అప్లై అవుతుంది కైండ్ ఆఫ్. ఓకే. ఇప్పుడు మనకి గోల్డ్ కలర్ కనపట్లేదు, కొంచెం మొత్తం గ్రీన్ కనిపిస్తుంది కదా, గోల్డ్ కనపడాలి. ఇప్పుడు ఎట్లా అంటే ఈ ఇక్కడ డబల్ క్లిక్ చేయండి సాలిడ్ కలర్, ఈ గ్రీన్ దగ్గర డబల్ క్లిక్ చేశాక ఇక్కడ బ్లెండ్ మోడ్ లీనియర్ బోర్న్ పెట్టండి. లీనియర్ బోర్న్ ఒపెసిటీ 100 పెట్టి ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్ ఇక్కడ సెకండ్ అండర్లయింగ్ లేయర్ అని ఉంది కదా, ఆల్ట్ ప్రెస్ చేసి దీన్ని సగం ఇట్లా ఆల్ట్ ప్రెస్ చేసి జరపండి, ఒక హాఫ్ని జరపండి. దీన్ని యు సీ రైట్, ఇక్కడ కనబడుతుందా? వావ్, వావ్, వావ్. వచ్చింది కదండి క్లాత్ కొంచెం. గుడ్. నా అయిపోయింది, మీరు ప్రొఫెషనల్ అయిపోయారు ఇక. సో ఇట్లా వచ్చింది కదా, ఫైన్. ఇప్పుడు లేయర్ని సెలెక్ట్ చేయాలి, అక్కడ అది క్యాన్సిల్ చేయండి. మూవ్ టూల్ తీసుకొని, మూవ్ టూల్కి ఎప్పుడు మర్చిపోదు, యూ మూవ్ బ్యాక్ టు మూవ్ టూల్. కొంచెం లాక్ చేయని, ప్రతిసారి సెలెక్ట్ అవుతుంది. Hmm, ఇట్లా ఇట్లా కొంచెం పెట్టి దీన్ని కూడా కొంచెం బ్లర్ చేద్దాము, ఎందుకంటే సబ్జెక్ట్ హైలైట్ అవ్వాలి మనకి. గాషన్ బ్లర్, బ్లర్ అమ్మా, కొంచెం అవ్వమ్మా. ఓయ్ ఎక్కువ వద్దు, బ్యాక్గ్రౌండ్తో సింక్ అయ్యేటట్టుగా. ఓకే. 2.6 ఫైన్. ఇప్పుడు ఆ, మనకి ఇక్కడ బ్లాక్ కలర్ కావాలి కొంచెం. నేనేం చేస్తా అంటే
ఫస్ట్ స్టార్టింగ్‌లో చెప్పా గదా! నేను బ్లాక్ కలర్ తీసుకుంటా అని. అందుకే తీసుకుంటా. ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ దీనికి లేయర్ మాస్క్ అప్లై చేస్తాను. ఏం సెలెక్ట్ చేయలేదు కానీ లేయర్ మాస్క్ అప్లై చేశాను కదా! ఏమవ్వదాడ. అయితే బ్రష్ తీసుకొని ఓకే. ఫోర్‌గ్రౌండ్ బ్లాక్ పెడితే అది కొంచెం పోతదనమాట. ఓకే. ఇప్పుడు దీన్ని హైడ్ చేస్తాను యాక్చువల్లీ. దీన్ని హైడ్ చేస్తున్నాను చూడండి. ఇదిగో. ఏం సెలెక్ట్ చేయలే కదా పోతుందంటే, ఏం సెలెక్ట్ చేయలేదు. కానీ బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్ పెట్టి నాకు ఈ లేయర్ మొత్తంలో ఈ కింద పార్ట్ వద్దు అని చెప్పేసి దాన్ని డీసెలెక్ట్ చేసుకుంటున్నాను కొంచెం. అట్లా. ఓకే. సో, ఇట్ వర్క్స్ లైక్ దట్. మళ్ళీ చూపిస్తాను. దీన్ని అన్‌హైడ్ చేస్తున్నాను కొంచెంసేపు. దీన్ని అన్‌హైడ్ చేస్తున్నాను. మొత్తం అన్‌డూ చేసేస్తాను. ఇది బ్రష్ టూల్ ఇది. ఓకే. ఇలా ఉంది. ఇప్పుడు ఇది బ్యాక్‌గ్రౌండ్ ఓకే. ఇది బ్యాక్‌గ్రౌండ్ మనది. ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో లేయర్ మాస్క్ పెట్టాను. ఏం అవ్వలేదు. ఎందుకంటే ఏం సెలెక్ట్ చేసి లేయర్ మాస్క్ ఏమన్నా సెలెక్ట్ చేసి లేయర్ మాస్క్ పెడితే అవుతుంది. కానీ మనం ఏం సెలెక్ట్ చేయలేదు పిక్సెల్స్. ఊరికే లేయర్ మాస్క్ పెట్టాము. ఓకే. అట్లా ఊరికే పెట్టుకున్నప్పుడు మన కస్టమ్‌గా మాస్క్ చేసుకోవచ్చు. కస్టమ్ మాస్క్. మనం ఓన్‌గా మాస్క్ చేసుకోవచ్చు. బ్లాక్ కలర్ అంటే ఎర్రర్ అవుతుంది కాబట్టి బ్రష్ తీసుకొని ఇక్కడ ఎక్స్ కొడితే వైట్ కాస్త బ్లాక్ అవుతుంది ఫోర్‌గ్రౌండ్. ఇప్పుడు మెల్లగా బ బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేసుకొని ఏసి అయిందా లేదా? ఇక్కడ కింద బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ కనపడుతుంది. ఓకే. కింద బ్లాక్ లేయర్ ఉంది కాబట్టి ఇది ఎర్రర్ అయినప్పుడు ఇక్కడ కింద బ్లాక్ కనిపిస్తుంది. కైండ్ ఆఫ్ అట్లా అనమాట. అందుకని అప్పుడు బ్లాక్ తీసుకున్నాను. సో, ఇప్పుడు మళ్ళీ ముందుకొచ్చేద్దాం. దీన్ని అన్‌హైడ్ చేద్దాము. నేను బేసిక్ అన్నీ అర్థం కావాలి అందరికి అని చిన్న పిల్లలకి చెప్పినట్టుగా బేసిక్ బిగినర్‌కి చెప్పినట్టుగా చెప్తున్నాను. సో, ఇట్ మైట్ బి బిట్ లాగ్ కొంచెం ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్ ఓకే. ఇంకేం లేదు లాస్ట్ టెక్స్ట్ లేయర్ తీసుకుంటే అయిపోతుంది. ఫైన్ ఓకే. ఇప్పుడు ఇంతవరకు అయితే వచ్చింది కదా! హ్మ్. ఈ గ్రూప్ ఇది ఉంది కదా! ఏది మన దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని దీన్ని కొంచెం ఇట్లా పెద్దగా చేసుకుందాం. ఒకేసారి 2 అవుతున్నాయి. ఎందుకంటే గ్రూప్‌ని సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఓకే. ఫైన్ నౌ ఇక్కడ ఎలా ఉంది? ఓకే. చాలా కిందికుంది. ఓకే. సో, క్లాత్‌ని చాలా పెద్దగా చేయాలి మనం. నేను సో, చిన్నగా చేసిన. సో, ఈ డిజైన్ కూడా చెప్దామని అనుకోని 2 వీక్స్ అయింది చేసి. అందుకని కొంచెం చూస్తున్నాను ఏంటి అనేది, ఎట్లా చేశా ఏంటి అనేది. ఓకే. సో, ఇలా. హ్మ్. ఓకే. ఈ క్లాత్ చాలా కవర్ చేసింది. ఇంత. ఓకే నౌ. ఫైన్. ఫైన్. సో, ఆహ్, ఇప్పుడు టెక్స్ట్ తీసుకుందాము. ఇక్కడ ఏమేముంది టెక్స్ట్ రిథమ్ అండ్ బ్లూస్. సో, టెక్స్ట్ లేయర్ తీసుకొని రైట్ క్లిక్ చేసి షూట్ రైట్ క్లిక్ టిక్ కొట్టేద్దాము. టెక్స్ట్ మళ్ళీ మూవ్ టూల్ తీసుకుందాము. ఓకే. చాలా పెద్ద సైజ్. సైజ్ డిక్రీజ్ చేసుకోవడం ఎట్లా అంటే ఆల్ట్ పట్టుకొని మళ్ళీ దీనిపైన ఇట్లా ఇట్లా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ ఉంది కదా! దీన్ని డ్రాప్ డౌన్ చేసుకొని ఇలా చేసేసుకోవచ్చు. ఓకే. ఏమనుంది ఈడ? రిథమ్ అండ్ బ్లూస్ క్యాప్స్.
సో నాకు టెక్స్ట్ వర్డ్ టు వర్డ్ స్పేసింగ్ కొంచెం కావాలి. జీరో పెట్టేద్దాం. ఫైన్. సో ఇక్కడ ఇట్లా ఇక్కడ విఏ అని ఉందా, అది వర్డ్ స్పేసింగ్ యాక్చువల్లీ. 60 వద్దు, 20 చాలా. ఫైన్. దీన్ని వైట్ కలర్ చేస్తున్నాను. ఓకే. మీకు బ్లూస్ ఒక్కటి వేరే కలర్ కావాలంటే ఇట్లా సెలెక్ట్ చేసుకొని వేరే కలర్ పెట్టేసుకోవచ్చు మీరు. అంటే మీకు చెప్తున్నా ఇట్లా కూడా సపోర్ట్ చేస్తుంది, ఇట్లా కూడా ఉంటుంది అని. ఓకే. టోటల్ బ్లాక్ వచ్చేస్తుంది. ఇది ఒక ఆప్షన్ ఉంది. అని చెప్పడానికే చెప్తున్నాను, అట్లా ఇప్పుడు పెట్టమని కాదు. సో టోటల్ వైట్ పెట్టేద్దాం అన్నిటికీ. రిథమ్ అండ్ బ్లూస్ని చాలా తక్కువ చిన్నగా చేద్దాము. 60 ఉంది కదా, 75 80 చాలా చిన్నగా, అంత చిన్నగా చేసి ఇప్పుడు వాటి సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. ఇదంతా మోన్స్ ఫాంట్ పేరు. ఓకే, ఈ ఫాంట్ పేరు మాంట్ హెవీ డెమో. మాంట్. ఓకే. సో నా ఇది అయిపోయింది కదా మ్యాక్సిమం. ఇది అయిపోయాక ఇంకేముంది ఇక్కడ, టెక్స్ట్ మనోడి పేరుంది, తర్వాత డ్రింక్ మ్యూజిక్ బీట్ జంకీ రెండు ఉన్నాయి, తర్వాత నేమ్ ఉంది. అది రాస్తే అయిపోతుంది. సో యూ డిడ్ మ్యాక్సిమం. మ్యాక్సిమం స్టఫ్ మీరు చేసారు. దీన్ని ఇంకా కొంచెం పెద్దగా చేసుకున్నాము. గోల్డెన్ క్లాత్ని గ్రీన్ చేసాం కదా. ఓకే, ఇట్లా. అండ్ ఇంకొంచెం బ్లర్ చేద్దామా? బ్లర్ చేసాను ఇక్కడ. ఆ ఫోల్డింగ్స్ వల్ల మనకు కొంచెం డైవర్ట్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. ఈ ఫోల్డింగ్స్ అన్ని కింద తీసుకొచ్చాము. నౌ ఫైన్. కొంచెం లెట్స్ మేక్ ఇట్ బిట్ బ్లర్. గౌషన్ బ్యాన్ క్లిక్ చేద్దాం ఇక్కడ. ఎలా పెడదాం? 5 పెడదాం. ఓకే, గుడ్. నా ఏమేముంది? డ్రింక్ మ్యూజిక్ బీట్ జంకి కథం మ్యాక్సిమం అయిపోతుంది. మళ్ళా ఇప్పుడు దీన్ని ఎట్లుంది కదా ఉంచని టెక్స్ట్ టూల్ తీసుకొని మళ్ళీ క్లిక్ చేద్దాం. డ్రింక్ మ్యూజిక్, DRINK, డ్రింక్ MUSIC, డ్రింక్ మ్యూజిక్. ఓకే. మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఇట్లా మూవ్ చేద్దాము. ఈ డ్రాప్ డౌన్ చేయండి. 0. నేను డబల్ క్లిక్ చేసి షిఫ్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. షిఫ్ట్ ఎంటర్ క్లిక్ చేసినాక రెండు ఒకదాని కింద ఒకటి వస్తాయి. తర్వాత ఇక్కడ ఏ ఏ అని ఉంది కదా, దాని దగ్గరికి వెళ్ళండి. అది దీన్ని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసి ఓకే. నా ఫాంట్ బాగాలేదు, సో ఫాంట్కి వెళ్ళి మాన్సెరాట్. మాన్ మాన్సెరాట్. గుడ్. మాన్సెరాట్లో రెగ్యులర్ వద్దు, లెట్స్ మేక్ ఇట్ బ్లాక్. గుడ్. సేమ్. ఇప్పుడు రూలర్స్ పనిచేస్తాయి మనకి. ఈ రూలర్ని ఇట్లా తెచ్చుకొని పెట్టండి. ఇంకో రూలర్ని ఇక్కడ పైన, ఇక్కడ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ ఇక్కడ క్లిక్ చేసి ఇలా తెచ్చి పెట్టుకోండి. ఓకే, ఫైన్. నా సెలెక్ట్ అయింది కదా, ఆల్ట్ పట్టుకొని యూ డ్రాగ్ ఇట్ హియర్. ఉంచాను. సేవ్ చేసి బీట్, BEAT, బీట్. జంకీ. Is it the correct? Is it correct? Yeah, sure. Beat Junkie. Fine now. మళ్ళీ దీన్ని కొంచెం కిందికి జరుపు.
దీన్ని లేయర్ లాక్ చేసి పడేద్దాం. మళ్ళీ ఇప్పుడు ఈ రూల్స్ని కిందికి జరుపుదాము. ఒక మ్యూజికల్ కోడ్ రాద్దాం. ఓకే, నా దగ్గర కోడ్ ఒకటి ఇంతకుముందు ఉండింది, నోట్ ప్యాడ్. ఓకే, దిస్ ఇస్ ద వన్. టెక్స్ట్ టూల్, క్లిక్ హియర్, పేస్ట్ వన్, కాపీ పేస్ట్ చేసాము. సో కాపీ పేస్ట్ మీకు తెలుసు కదా, కంట్రోల్ C, కంట్రోల్ V, కాపీ పేస్ట్ అవుతుంది. సో దీన్ని చాలా చిన్నగా చేయాలి. అండ్ బ్లాక్ వద్దు, మాన్సరెట్ పిక్ చేసుకొని మాన్సరెట్ బ్లాక్ వద్దు, మీడియం పెడదాం. మీడియం కూడా వద్దు, కొంచెం హెవీ పెడదాము. హెవీ సెమీ బోల్డ్ పెడదాము. ఫైన్. దీన్ని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ డౌన్ చేయండి. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫస్ట్ కోడ్ తీసుకొని కంట్రోల్ C, దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇట్లా ఎడిట్ వస్తుంది. కంట్రోల్ V, తర్వాత కొంచెం ఇట్లా మూవీ నేమ్స్ టైటిల్స్ ఉంటాయి కదా, అట్లాంటి ఎఫెక్ట్ వస్తుందేమో చూద్దాం. రావట్లేదు, బట్ ఫైన్, ఇలా ట్రై చేద్దాం. ఆ, ఇంకొక టైటిల్ తీసుకుందాం. లైక్ ఇంకొక ఇక్కడికి వచ్చి మళ్ళీ సేమ్ ఆల్ట్ పట్టుకొని ఈ లేయర్ని ఇట్లా కిందికి డ్రాగ్ చేస్తే లేయర్ డూప్లికేట్ అవుతుంది. డబల్ క్లిక్ చేసి ఓకే, చూద్దాం అయిందా. అవ్విందా లేదా? అప్పుడు ఏం చేయాలంటే దీన్ని మొత్తం గ్రూప్ పెట్టేద్దాం. సబ్ టెక్స్ట్ అని పెడదాం. దీన్ని కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసి చెప్పాను కదా, కంట్రోల్ G అంటే గ్రూప్ అవుతుంది. దీని పేరు బాటమ్ టెక్స్ట్ అని ఏదో ఒకటి, లేదా ఈ గ్రూప్ 1 పైన డబల్ క్లిక్ చేస్తే నేమ్ లాగా రీనేమ్ అని ఇట్లా వస్తుంది. బాటమ్ టెక్స్ట్ అని పెట్టాము. ఇప్పుడు దీని ఒకేసారి అన్నిటిని ఆల్ట్ పట్టుకొని కొంచెం సైజ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, ఇట్లా ఒకేసారి మూడుని. ఫైన్. ఓకే, ఇప్పుడు కంట్రోల్ H కొడితే రూలర్స్ స్కేల్స్ పోతాయి. నౌ మ్యాక్సిమం అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనోడిని అన్నని కొంచెం మేకప్ వేయాలి. మేకప్ అంటే కొంచెం కెమెరా రా ఫిల్టర్స్ కొంచెం మంచిగా పెట్టాలి. సో కెమెరా రా ఫిల్టర్స్ అంటారు దాన్ని. పర్సన్ ఇప్పుడు మళ్ళీ కెమెరా ఫిల్టర్స్ చేస్తున్నప్పుడు ఇక్కడ లేయర్ మాస్క్ని సెలెక్ట్ చేయకూడదు, పర్సన్ని సెలెక్ట్ చేయాలి. ఫిల్టర్లోకి వెళ్ళి కెమెరా రా ఫిల్టర్స్ క్లిక్ చేయండి. సో ఇన్ దట్ కెమెరా రా ఫిల్టర్స్ ఏం చేయాలంటే కొంచెం చెప్తాను, లైక్ చూపిస్తాను. Yeah, ఇది ఇమేజ్. సో కొంచెం షార్ప్ అంత బాగానే ఉంది, కానీ ఎక్స్పోజర్ కొంచెం పెడతామా, కొంచెం 0.1 అట్లా పెట్టి కాంట్రాస్ట్ చూద్దాం. కాంట్రాస్ట్ 20 అట్లా పెడదాం. హైలైట్స్ ముట్టుకోద్దాం, అసలు చాలా డేంజర్ ఇవి. 1 పెడదాం. షాడోస్ ఇవి కూడా వద్దు, షాడోస్ మన అంత నల్లగేం లేదులే. బ్లాక్స్ మరి టెక్స్చర్ కూడా గట్టిగా పెంచాలమ్మా, కొంచెం రగ్గుడ్ లుక్ వస్తుంది అనమాట స్కిన్ పైన కానీ దానిపైన క్లారిటీ. పాప్ ఈ డిషెస్ కూడా కొంచెం ఎంత పాప్ కల్చర్ లుక్ అట్లా వస్తుంది, ఆడికి వెళ్ళాక బాగానే ఉంటుంది. సో ఈ క్లారిటీని కొంచెం తగ్గించుకుంటే ఈజీ. మరి టెక్స్చర్ 88 వద్దులే కానీ ఫైన్. నేనైతే మ్యాక్సిమం టెక్స్చర్ ఎక్కువ పెట్టేస్తాను చాలా, అంటే బేస్డ్ ఆన్ ద పిక్చర్ అండ్ లైటింగ్. ఓకే,
ఈ డీహేస్ అంటే ఎక్కువ ఓల్డ్ ఫోటో మీరు ఎప్పుడైనా తీసుకుంటే పాతకాలం ఫోటో తీసుకొని ఎడిట్ చేస్తున్నప్పుడు యూ డీహేస్ ఇట్. డీహేస్ అంటే ఆ పాతకాలంలో ఉన్న అప్పుడు ఆ లైటింగ్ అంతా అదంతా పోయి కొంచెం డార్క్ అయ్యి ప్రొఫెషనల్ లుక్ వస్తుంది అన్నట్టుగా అట్లా డీహేస్ అంటారు దాన్ని. వైబ్రెన్స్ తక్కువ పెట్టి సాచురేషన్ చూద్దాం ఒకసారి. గ్రీన్ అంటే చూసుకోవాలి చాలా తక్కువ డ్రాప్, చాలా అంటే చాలా తక్కువ చేయాలి. టెక్స్చర్ 50 పెట్టాం, క్లారిటీ కొంచెం ఓకే. డీటెయిల్లోకి వెళ్దాం ఇప్పుడు. డీటెయిల్లోకి వెళ్ళి షార్పనింగ్ తక్కువ చేసి ఇది నాయిస్ రిడక్షన్ కొంచెం పెడదాం, కొంచెం స్మూత్ అవుతుంది. కలర్ నాయిస్ కొంచెం ఏ, ఎక్కువ పెడదాము, ఇట్లా పెడదాము. మరి ఎక్కువ పెట్టొద్దు ఈ నాయిస్ రిడక్షన్, కార్టూన్ ఇమేజ్ లాగా స్మూత్నెస్ ఎక్కువ అయిపోయి అట్లా వచ్చేస్తుంది. సో ఇప్పుడు టెక్స్చర్ కొంచెం పెంచుదాము. ఓకే, నౌ బిఫోర్ ఆఫ్టర్ చూడండి, చాలా చేంజ్ వచ్చింది. కెమెరా ఫిల్టర్స్ చేయకముందు. సో అక్కడ యాక్చువల్లీ ఏముంది, అక్కడ ఫేస్ పైన కొంచెం రెడ్డిష్ లైటింగ్ అట్లా వస్తుంది, కానీ యాక్చువల్లీ మనంతా గ్రీన్ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ లైటింగ్ కాబట్టి ఏం చేయాలంటే కొంచెం టోన్స్ అవి తగ్గించుకోవాలి. పర్సన్ గ్రీన్గా అంటే బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కాబట్టి మొత్తం ముఖం అంతా బ్యాక్గ్రౌండ్ అంతా మొత్తం గ్రీన్ కలర్ ఇద్దామని కాదు, వేయకూడదు కూడా. కొంచెం మ్యాచ్ అవ్వాలి అంతే, బ్యాక్గ్రౌండ్కి లైట్ కొంచెం మ్యాచ్ అవ్వాలి. సో టింట్ కొంచెం గ్రీన్ సైడ్ అట్లా పెట్టుకుందాం. చూద్దాం, లెట్స్ సి మొత్తం గ్రీన్ పెడితే ఎట్లా ఉంది, ఎట్లా ఉంది. 47% మైనస్ చూద్దాం, బాగాలేదు. కంట్రోల్ 3. సో ఇప్పుడు ఎలా చేసాను, ఇట్స్ ఓకే. సో అట్లా అగైన్ నేను ఇంకోటి ట్రై చేస్తాను. దీనిపైన కొత్త లేయర్ తీసుకొని సాలిడ్ గ్రీన్ అలా తీసుకొని అది ఓన్లీ ఈ లేయర్కే ఆల్ట్ పెట్టి క్లిక్ చేస్తే అది ఓన్లీ ఈ లేయర్కే వస్తుంది. తర్వాత దాన్ని కంట్రోల్ 5 అవి కొడితే ఇన్వర్ట్ అవుతుంది. ఇన్వర్ట్ అయిందా? ఫస్ట్ మొత్తం రబ్ చేసి పెడతాం. యూ సీ హియర్, ఓకే. ఇన్వర్ట్ కొంచెం లేట్ అయింది అందుకని బ్లాక్ పెట్టాను. అగైన్ ఫోర్గ్రౌండ్ బ్రష్ తీసుకొని ఫ్రంట్ తీసుకొని బ్రష్ సైజ్ చాలా అంటే చాలా తగ్గించుకొని చాలా జూమ్ చేసి సైడ్స్కి మాత్రమే మళ్ళీ కొంచెం తల దగ్గర ఎక్కువైంది కాబట్టి కొంచెం బ్లాక్ కలర్ తీసుకొని మళ్ళీ రబ్ చేస్తున్నాను. యూ సీ కొంచెం ఇక్కడ తెలుస్తుంది. సో అప్పుడు దీన్ని కొంచెం మనం బ్లెండింగ్ ఎలా పెట్టుకున్నాం, దీనే డాచ్ లైటింగ్ డార్క్ కలర్, డార్కర్ కలర్లో ఓకే. నార్మల్ పెట్టుకున్నా, మల్టిప్లైయర్ నార్మల్ పెట్టుకున్నా ఓకే. పెద్ద తేడా ఏం తెలుస్తలేదు. నార్మలే ఉండని. సో దట్స్ హౌ, ఓకే. మొత్తానికి అయిందనమాట అన్నది. కొంచెం ఎక్స్పోజర్ పెంచుదాము, మరీ డార్క్ ఉన్నాడు అంటే డార్క్ అయింది. కెమెరా ఫిల్టర్స్ ఇంత పెద్దగా వస్తుంది అనుకోలేదు నేను. షిట్ వీడియో అంటే ఐ మీన్ అయిపోతుందిలే ఫాస్ట్గా అనుకున్నా. 10-15 నిమిషాల్లో చేసేద్దాం అనుకున్నాను కానీ చాలా లేట్ అయింది.
కొంచెం బ్రైట్‌నెస్ వచ్చి ఫైన్. ఇట్స్ ఓకే. హ్మ్. సేవ్ చేయలేదు అసలు దీన్ని. సేవ్. ఓకే. ఇంకా మీకింకా కొంచెం దీనికి ఇంకేమైనా రంగుల ఆర్భాటాలు దిద్దాలి, టెక్స్చర్ యాడ్ చేయాలి అని అనుకున్నప్పుడు నా దగ్గర ఒక టెక్స్చర్ ఉంది. ప్లేస్ ఎంబెడెడ్ వ్రింకిల్డ్ ప్లాస్టిక్ అని. నా దగ్గర ఈ టెక్స్చర్ ఉంది. ఇది ఎక్కడ అన్నిటికన్నా ఈ టెక్స్చర్‌ని అన్నిటికన్నా పైన మూవ్ చేస్తాను. టాప్ మోస్ట్ లేయర్‌లో పెడుతున్నాను. సీ ఈ లేయర్‌ని అన్నిటికి పైకన్నా మూవ్ చేయాలి. అట్లా మెల్లగా పైకి ఇట్లా డ్రాగ్ చేస్తే వచ్చేస్తది. డ్రాగ్ చేసి పెట్టి ఇట్లా ముందుకంటే వచ్చేస్తది. ఇప్పుడు ఇంకా దీనికన్నా పైన కావాలి. అన్నిటికన్నా పైన ఉంది కదా! సీ? ఓకే. దీన్ని ఏం చేయాలంటే వాట్ హ్యాపెన్ యాక్చువల్లీ? అయ్యో! క్లిప్పింగ్ మాస్క్ పోయిందా ఏంది? యాహ్! క్లిప్పింగ్ మాస్క్ పోయింది. హ్మ్. ఈ కలర్ దీనిది. ఓకే. దీన్ని ఉ ఇట్లా రొటేట్ చేసి కార్నర్ మౌస్ పెడితే రొటేషన్ ఆప్షన్ వస్తది. ఇట్లా కార్నర్ పెడితే ఇట్లా రొటేషన్ వస్తది. ఓకే. ఆల్ట్ పట్టుకొని దీన్ని పెద్దగా ప్రెస్ చేయండి. ఓకే. నౌ ఈ లేయర్ పైన పెట్టుకొని ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ ఇక్కడ స్క్రీన్ మాక్సిమం ఆర్ స్క్రీన్ పెట్టాలి. బ్లాక్ కలర్ స్క్రీన్‌లో పెట్టినప్పుడు వెళ్ళిపోతది. ఇప్పుడు లేయర్ మాస్క్ పెట్టి ఏమేమి అక్కర్లేదో ఎక్కడెక్కడ మీకు అది అక్కర్లేదో దాన్ని బ్లాక్ కలర్ బ్రష్‌తో బ్రష్ చేసుకోవాలి. సో, ఇక్కడొద్దు. తలపైన ఇక్కడొద్దు. ఓకే. కొంచెం ప్రెస్ చేసుకొని కొంచెం అస్థెటిక్ ఫీల్ మంచి లుక్ మంచిగొస్తదనమాట లుక్. ఈ బీజియంకి ఈ టెక్స్ట్ ఇది గూడా మీకు కనపడట్లేదు అది. అది ఆ వ్రాప్ వల్ల పోతుంది. అలా కొంచెం కింద అట్లుంటే చాలు. మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ వైట్ ప్రెస్ చేసుకోవడం ఇట్లా. వైట్ కలర్ బ్రష్ అంటే ఫోర్‌గ్రౌండ్ చేంజ్ చేయడమే కలర్. ఎక్స్‌ప్రెస్ చేస్తే అక్కడ ఫోర్‌గ్రౌండ్ వస్తది. ఇక్కడ ప్రింట్ అవుతది. సేమ్ బ్రష్ టూల్‌లో ఉన్నాం కాబట్టి ఎక్స్ ప్రెస్ చేస్తే ఫోర్‌గ్రౌండ్ బ్లాక్ వస్తుంది. సో, రబ్ అయిపోతుంది. ఫైన్. నేను చాలా బేసిక్ పర్సన్‌కి చెప్పినట్టుగా చెప్దామనుకున్న ప్రయత్నంలో లేట్ అయ్యుండొచ్చు. సో, ప్లీజ్ ఫర్‌గివ్ మీ. ఆహ్, ఇదనమాట. సో, కొంచెం టెక్స్చర్ అట్లా అట్లా వచ్చింది. కానీ సరిగ్గా లేదు. మళ్ళీ రబ్ చేసుకుందాం కొంచెం ఇక్కడ. ఆహ్, ఇప్పుడు దీనికి ఇంకా రంగులు దిద్దాలి. ఇంకా తోపు తురుము అంటే దీన్ని స్నాప్ షాట్ తీసుకోవాలి. ఓకే. ఇంకా ఇంకా ఇక్కడ కొంచెం చూసుకోండి. ఈ బీట్ జింకి అనేది మొత్తం అటెళ్ళిపోయింది. దీన్ని కొంచెం ఇట్లా చేస్తాను. హ్మ్. ఓకే. ఇలా ఇలా చేశాక ఫైన్. ఇప్పుడు ఆల్ గుడ్. నేనింక దీన్ని ఏం చేంజెస్ చేయను అని మీరనుకున్నప్పుడు ఓకే. కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఈ కీబోర్డ్ పైన కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఈ ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి. అన్నీ ఇప్పటిదాకా ఉన్న లేయర్స్ అన్నీ మొత్తం సెలెక్ట్ అయ్యి ఒక కొత్త ఇమేజ్ లాగా వచ్చింది ఇది. ఓకే. ఇది యాక్చువల్ ఇమేజ్. ఇప్పుడు దీని పైన కెమెరా రా ఫిల్టర్స్ గానీ కొన్ని ఏమన్నా మనము ఇంకా చేయొచ్చు. హ్మ్. అచ్చా! ఇంతకుముందు పర్సన్ పైన చేసిన కెమెరా ఫిల్టర్స్ అనేది ఇట్లా చేస్తే అయిపోయేది. ఎక్స్‌పోజర్ వద్దామా? మరి జిగేల్ అయితే బాగోదు. కాంట్రాస్ట్ కొంచెం పెంచుకుందాం. సో, మీరు బ్యాక్‌గ్రౌండ్‌ని చూడండి. మళ్ళీ వి కెన్ ఈజిలీ మళ్ళీ లేయర్ మాస్క్ తీసుకొని ఆహ్, రబ్ చేసుకోవచ్చు. కాంట్రాస్ట్ 60 వద్దు మనకి. 20 అట్లా కావాలి. టెక్స్ట్ టెక్స్చర్ ఎక్కువ పెట్టేస్తున్నా. క్లారిటీ అదే ఎక్కువ వద్దామా? సాచురేషన్ అమ్మో! 3, 3 కూడా వద్దా అసలు. ఓకే. ఇక్కడ డీటెయిల్‌లోకొచ్చి షార్పనింగ్
నాయిస్ రిడక్షన్ కొంచెం ఇలా ఈ సెట్టింగ్స్ మీరు చేయండి. తర్వాత ఓకే కొడుతున్నాను. ఇప్పుడు హ్మ్, మీకు కొంచెం నచ్చలేదు. మళ్ళీ దీనిపైన లేయర్ మాస్క్ పెట్టి మనం రబ్ చేస్తే బ్లాక్ పెట్టి రబ్ చేస్తే రీస్టోర్ అవుతది. ఇగో లేయర్ మాస్క్ పెట్టి ఫోర్‌గ్రౌండ్ బ్లాక్ పెట్టుకున్నాను. బ్రష్ తీసుకున్నాను. ఏసి ఫేస్ ఫేస్ వచ్చేస్తుందా లేదా కొంచెం. కొంచెం రీస్టోర్ చేయాలన్నప్పుడు ఫ్లో నేను తక్కువ పెట్టుకుంటాను బ్రష్ ఫ్లో. 25 అట్లా పెట్టి రీస్టోర్ చేస్తున్నా. ఇప్పుడు బ్రష్ ఫ్లో 100 పెట్టి సైడ్‌లకి కొంచెం నాకు వద్దు ఇది బాలేదు. ఓకే. సో, అలా చేయాలన్నమాట. అలా అయింది మొత్తానికి. కొంచెం లేట్ అయింది. ఫర్గివ్ మీ ఫర్ దట్ లేట్. అన్ ప్రతి ఒక్కరికి చాలా చిన్న బిగినర్స్‌కి కూడా మెల్లగా చెప్దామన్న ఉద్దేశ్యంతో లేట్ చేశాను. సారీ ఫర్ థాట్. ఆహ్, యాహ్! దిస్ ద ఫైనల్ వన్. సేవ్ చేసుకోండి. ఓహ్! షిట్ మెయిన్ మర్చిపోయినా. సారీ ఇంకా అవ్వలేదు. ఇంకా అవ్వలేదు. అయిందా? అయిపోయిందనుకున్నారు. అవ్వలేదు. ఫిల్టర్‌లోకెళ్ళి సెలెక్ట్ చేయండి ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేయండి. లేయర్ మాస్క్‌ని కాదు దీన్ని ఇమేజ్‌ని సెలెక్ట్ చేయండి. ఓకే. క్లిక్ చేశాక ఫిల్టర్‌లోకెళ్ళి ఫిల్టర్ గ్యాలరీ. ఫిల్టర్ గ్యాలరీలోకొస్తే కొంచెం టెక్స్చరైజర్ అని ఉంటది ఇక్కడ. ఆఫ్‌కోర్స్ అదే వచ్చేసింది. యూ సీ హియర్ మొజాయిక్ టైల్స్, ప్యాచ్ వర్క్ ఇక్కడ, ఇక్కడ ఇంకోటి ఇక్కడ బ్రిక్స్ అన్నీ ఉంటాయి. సో, టెక్స్చరైజర్ పెట్టుకొని యూ సీ మీకు చూపిస్తాను. మొత్తం ఇక్కడ ఈ స్కేలింగ్ ఎక్కువ పెంచుకున్నప్పుడు ఎట్లా వస్తుంది చూడండి. కొంచెం టెక్స్చరైజర్ కొంచెం ఏదో డీటెయిల్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది కదా! స్కేలింగ్ 100 పెట్టుకోండి. రిలీఫ్, రిలీఫ్ వచ్చేసి చూడండి. రిలీఫ్ అంటే అది ఎంతవరకు అప్లై కావాలి? నాకు ఒక 1 చాలు. హ్మ్. అంతే చాలు మనకి. కొంచెం మైన్యూట్ చేంజ్ గాని వస్తది. అనిపిస్తది. సో, ఇది ఎక్కువ బ్యానర్ ప్రింట్ చేస్తున్నప్పుడు అప్పుడు ఎక్కువ ఇది వాడతారు. సో, ఓకే క్లిక్ చేయండి. అయిపోయాయి ఇంకా ఫుల్. హ్మ్. సో, ఇది చూడండి. బిఫోర్ ఎట్లుంది మనము కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఈ అని స్నాప్‌షాట్ తీసుకున్నాం. కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఈ కొట్టినప్పుడు మొత్తం మనం చేసిన ఫోటోషాప్ వచ్చిన మొత్తము ఒక లేయర్ లాగా వచ్చింది. ఒక ఫోటో లాగా వచ్చింది. ఇప్పటిదాకా చేసినయంతా. దానిపైన కెమెరా ఫిల్టర్స్, దానిపైన టెక్స్చరైజర్ అది పెట్టినప్పుడు ఇలా వచ్చింది. ఇలా వచ్చింది. దీన్ని అన్‌హైడ్ చేస్తున్నాను. అంటే మైన్యూట్ చేంజెస్ కానీ బిగ్ డిఫరెన్స్ ఉన్నట్టుగా ఉంది. ఓకే. సో, దట్స్ వాట్. యాహ్! నౌ యూ కెన్ ఈజీలీ ఎక్స్‌పోర్ట్ యువర్ ఫ్లై ఇక్కడ ఎక్స్‌పోర్ట్ యాస్ అని పెట్టుకొని జేపీ. థాంక్ యూ గైస్.